వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎలా ఉన్నాయండి దేశీ రుచులు? అదే మన మాల్వానీ క్విజన్ నుంచి తీసిన మంచి మంచి రుచులు. టేస్టీగా ఉన్నాయా? ఏమైనా ట్రై చేశారా? ట్రై చేసే ఉంటారండి. చూసి ఎందుకు ఊరుకుంటారు? మీరు కూడా రుచిని ఫీల్ అవ్వాలని అనుకుంటారు కదా. సో మరి ఈ రోజు కూడా మీకు నేను 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. అయితే పేరు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ప్రతి రెసిపీకి ఒక చక్కటి పేరు అందరూ ఎందుకు పెడతారో చెప్పనా? మనం వండేటప్పుడు చేతులు ఫీల్ అవుతాయి కదా, తినేటప్పుడు నాలుక థ్యాంక్స్ చెప్తుంది, అలాగే పొట్ట కూడా నిండిపోతుంది. అండ్ వండుతున్నప్పుడే ఆ ఫ్లేవర్కి మన ముక్కు ఫిదా అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్గన్స్ అన్నీ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాయో, చెవులు మాత్రం ఏం ఎంజాయ్ చేయవు కదండి. అందుకే ఈ చెవులు నిండుగా ఎంజాయ్ చేయాలని వాటికి చక్కటి పేరు చెప్తాం. అప్పుడు ఆ పేరు విని ఇవి కూడా ఖుషి అయిపోతాయి అన్నమాట. సో ఆ చెవులు, ముక్కు, నోరు, నాలుక మనకి తిన్నందుకు సాటిస్ఫాక్షన్ని ఇస్తాయి. సో ఇలాగా చక్కటి పేరు ప్రతి రెసిపీకి పెట్టడంలో ఒక చిన్న పరమార్థం అనుకోండి. ఓకే, మరి ఈరోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ పేరు చెప్పేనా? మాల్వానీ మసాలా రైస్, అలాగే మాల్వానీ చికెన్ కర్రీ. 2 కూడా మాల్వానీ స్పెషల్ రెసిపీస్. మరి చూపించేనా ఎలా ఉంటాయో? ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మాల్వానీ మసాలా రైస్లో మనం ఏవైనా ఒక 2 వెరైటీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో 2 వెరైటీ అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది చెప్పండి? కిస్మిస్, కాజు. సో నేను కూడా కిస్మిస్, కాజు తీసుకున్నాను. ఈ రెసిపీని మనం నెయ్యితో చేస్తున్నాం. సో కాస్త నెయ్యి వేసుకుందాం. అయితే ఇప్పుడు నేతిలో కిస్మిస్, కాజు 2 వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ నెయ్యిలో ఉడికించిన రైస్ వేసేసుకుందాం. ఇది జనరల్గా మనం 70% కుక్ చేసిన రైస్ వేసుకుంటాం కదా, కానీ ఇది టోటలీ కుక్డ్ రైస్. జస్ట్ ఇలా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, దీని పని అయిపోయింది. సో క్లోజ్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఆయిల్. అంటే నేను ఆ ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకున్నాను. మీకు ఒకవేళ ఓన్లీ ఆయిల్తో చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఆ రెసిపీకి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందండి. ఐ జస్ట్ లవ్ ఇట్. క్యాలరీస్ అనుకుంటాం కానీ ఇష్టమైంది తిని కాస్త ఎక్సర్సైజ్ చేయలేరా చెప్పండి? ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే దాల్చిన చెక్క వేసుకోవాలి ముందు. ఈ రెసిపీలోని ఎక్కువగా మనం మసాలా యూస్ చేయట్లేదు. కొంచెం మసాలాతోనే ఈ మసాలా రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం. అదే వాళ్ళ స్పెషాలిటీ. దాల్చిన చెక్క, యాలకులు, ఆ తర్వాత కొంచెం లవంగాలు, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు.
ఉల్లిపాయలు వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఓకే, మాల్వాన్లోని ఎక్కువగా బీచెస్ ఉంటాయని చెప్పాను కదండి, అది సీషోర్కి పెట్టింది పేరు. అక్కడ ఎక్కువగా కోకోనట్ ట్రీస్ ఉంటాయి కాబట్టి కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, కొబ్బరి తురుము, కొబ్బరితో రకరకాల వంటలు అలాగే స్వీట్స్ కూడా చేస్తారు. రెసిపీస్ అంటే వాళ్ళు ఓన్లీ లంచ్కి తీసుకునే ఐటమ్సే కాదండి, స్వీట్స్లో కూడా స్పెషలిస్ట్లు అంట. లడ్డూలు చేస్తారంట, మాల్వానీ లడ్డు ఒక్కసారైనా టేస్ట్ చూడాలంట, అంత టేస్టీగా ఉంటుంది మాల్వానీ లడ్డు. సో వీళ్ళు కాజాలు కూడా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇంకా వీళ్ళ దగ్గర రకరకాల స్వీట్స్ ఉన్నాయంటండి. వీళ్ళకి ఏ ఫెస్టివల్ వచ్చినా బోలెడన్ని స్వీట్స్తో రకరకాల రెసిపీస్ని వండుకొని తింటారంట. వీళ్ళు భోజన ప్రియులు అనుకుంటా. ఓకే, ఆనియన్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా రైస్కి కాంబినేషన్లో మాల్వానీ చికెన్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అది నేర్పిస్తాను నేను. సో ఈ రెండు ఒకే రోజు చేసుకోండి, అప్పుడే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కదా, నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో వేసుకున్నాను కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, లాస్ట్లో కొబ్బరి తురుము. కొబ్బరి తురుము లేని వీళ్ళు రెసిపీస్ ఫినిష్ అవ్వేమో. ఆల్మోస్ట్ నేను మ్యాక్సిమం రెసిపీస్లోనే కొబ్బరి తురుము చూశాను. అలాగే కొబ్బరి పాలు కూడా ఎక్కువ వాడతారు. ఇది కాస్త 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఓకే, కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు వెయిట్ చేయకూడదండి, కొబ్బరి హార్డ్ అయిపోతుంది. ఇది అయిపోయింది. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాం. ఓకే, ఒక్క 2 minutes ఇలా మూత పెట్టుకొని నేను వెళ్ళి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నాం మాల్వానీ మసాలా రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మాల్వానీ మసాలా రైస్కి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, రైస్ 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, కాజు 6, కిస్మిస్ 8, చెక్క 1, యాలకులు 2, లవంగాలు 4, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, నూనె తగినంత, కారం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. మాల్వానీ మసాలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించుకొని తర్వాత ఉడికించిన బియ్యం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరొక పాన్ లో నెయ్యి, నూనె వేసుకొని చెక్క, యాలుకలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకొని ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి తురుము వేసి
వేయించాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మాల్వానీ మసాలా రైస్ రెడీ. మాల్వానీ మసాలా రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. ఇలా ఉంది, అలా ఉంది, ఇంకా మసాలా ఇలా ఉంది, వెజిటబుల్స్ అలా ఉన్నాయి, అలా చెప్పడానికి ఏం లేదు. ఇది జస్ట్ మనం మసాలా వేసుకొని చేసుకున్న ఫ్లాట్ రైస్. సో సింప్లీ ఫ్లేవర్డ్ రైస్ అన్నమాట. ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. స్పైసెస్ వేసుకున్నాం కదా, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, లవంగ్, ఈ స్పైసెస్ తాలూకా ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. అండ్ గీలో మనం రైస్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ గీ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇది సింప్లీ ఫ్లేవర్డ్ రైస్. దీంతో మనం చికెన్ ని తయారు చేసుకుని, అదే ఒక మాల్వానీ చికెన్ మసాలా అని చెప్పాను కదా, ఆ రెసిపీని తయారు చేసుకుని ఈ రెండు కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. సో అది తయారు చేశాక నేను అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను. మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? మాల్వానీ చికెన్ మసాలా. ఇది చాలా వెరైటీగా ఉంటుంది. బోల్డ్ రకాల చికెన్ కర్రీస్ వండేసుకుని ఉంటారు కదా, ఇలాంటిది మాత్రం ఎప్పుడు చూసుండరు. ఎందుకంటే దీనికి పేర్లోనే ఉందండి, మాల్వానీ చికెన్ మసాలా కదా. సో మసాలా పేస్ట్ వేసుకోవాలి, మసాలా పౌడర్ వేసుకోవాలి. కానీ ఆ రెండు కూడా ఎక్కడో కొనుక్కొచ్చేవో లేకపోతే తయారు చేసుకుంటే వచ్చేవో కాదు. నేను చూపించినట్టే తయారు చేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. సో మరి ఆ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను మీకు. కొంచెం మిరియాలు, కాస్త దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి ఒక 2, ధనియాలు, జాజికాయ పొడి, కారం, పసుపు, కొంచెం జీలకర్ర. ఇది ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకున్నాకే మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇది ఎక్కువగా మనం స్పైసెస్ యూజ్ చేసి చేస్తున్నాం, అందుకే దీనికి పేరు కూడా అలా పెట్టారు, చికెన్ మాల్వానీ మసాలా అని. అండ్ ఇందాక మనం చేసుకున్న మాల్వానీ రైస్ తోటి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అంట. ఈ రెండు కలిపి కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. సో మీరు ఎప్పుడు తయారు చేసుకున్న మాల్వానీ మసాలా రైస్ కంపల్సరీగా మాల్వానీ చికెన్ మసాలా కూడా దాంతో పాటు తయారు చేసుకోండి. ఓ, వెజిటేరియన్స్ కోసం ఎలా అంటారా? ఏముంది, చికెన్ బదులు మిక్స్డ్ వెజిటబుల్స్ వేసేసుకోండి, అంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్తో పాటు చికెన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందాం.
ఆ తర్వాత మనం ఒక మసాలా పేస్ట్ కూడా తయారు చేసుకోవాలని చెప్పాను కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇది కాస్త కుక్ అవ్వాలి, దాన్ని అలా ఉంచేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి కాస్త కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, కొంచెం కొత్తిమీర, దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ చికెన్లోని మనం మసాలా పౌడర్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్లోని ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుంది, డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో ఒక 2 minutes కుక్ చేసుకుందాం. సో కాస్త వెయిట్ చేస్తారా? వా, మంచి ఫ్లేవర్ వస్తుంది, చూద్దామా? ఓకే, దగ్గరగా అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందంటే దగ్గరగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉందండి. లంచ్ టైం కదా, కొంచెం తొందరగా కుక్ చేసుకుంటే నాకు పనికొస్తుందని. మాల్వానీ స్పెషల్ అండి ఇది. మాల్వానీ చికెన్ మసాలా రెడీ అయిపోయింది. మరి మాల్వానీ చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మాల్వానీ చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, లవంగాలు 4, ఎండుమిర్చి 2, మిరియాలు 4, చెక్క 1, జీరా 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, పసుపు కొద్దిగా, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 4, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు. మాల్వానీ చికెన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో మిరియాలు, చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, జాజికాయ పొడి, ధనియాలు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టి మసాలా రెడీ చేసుకోవాలి. మరొక ప్యాన్ లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్, ఉప్పు వేసి వేయించుకొని ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో ఈ పేస్ట్ ని వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి చికెన్ ఉడికేదాకా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మాల్వానీ చికెన్ మసాలా రెడీ.
మాల్వానీ చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో నా మాల్వానీ మసాలా రైస్ కూడా ఇక్కడే రెడీగా ఉంది. ఈ రెండు కాంబినేషన్ లో తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు లెట్ మీ ట్రై. ఓకే, ఇప్పుడు వావ్, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. ఏది ఎందుకు చెప్తారో మనం ముందే విని జాగ్రత్త పడాలి. ఓన్లీ మసాలా రైస్ అయితే ఫ్లేవర్ బాగుంది, టేస్ట్ ఒకేలా ఉంది. కానీ ఈ చికెన్ మసాలా ఏదైతే మాల్వానీ చికెన్ మసాలా ఉందో ఇది మిక్స్ చేసేసరికి ఆ టేస్టే వేరు. ఆసమ్ ఇట్ ఇస్. సింపుల్గా ఉండే ఈ మాల్వానీ మసాలా రైస్ విత్ మాల్వానీ చికెన్ మసాలా, ఈ రెండు కాంబినేషన్లో కుక్ చేసుకొని తినండి. అద్దరహో అనిపిస్తుంది తెలుసా. మీరు కూడా పెద్దగా కష్టపడరు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మీకు ఈ రెసిపీస్ రెడీ అయిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి మన టేస్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఎపిసోడ్ కానీ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచి వెబ్సైట్స్ లో మళ్ళీ కావలసినప్పుడు చూడొచ్చు. ఓకే, మరి టేస్ట్ ఆఫ్ ఇండియాకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చిందండి. రేపు మరొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.